మీ ఫిజికల్ ఆధార్ కార్డ్స్ తోటి ఇంకా పని లేదండి. కామెడీ చేస్తున్నావా? ఎందుకంటే డిజిటల్ ఆధార్ కార్డ్స్ వచ్చేసాయి. వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా ఆధార్ స్కామ్లు వచ్చినాయండి మార్కెట్ లో. అండ్ దీనికి రిజల్ట్ గా గవర్నమెంట్ ఆధార్ అని ఒక అప్లికేషన్ లాంచ్ చేసిందండి. అని అప్లికేషన్ అందరి ఫోన్స్ లో ఉండాల్సిందే. ఈ యాప్ వల్ల 5 ఉపయోగాలు ఉన్నాయండి. నంబర్ 1, ఈ అప్లికేషన్ లో మీ ఆధారే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఆధార్ కార్డ్ సేవ్ చేసుకోవచ్చండి. మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఇది చాలా చాలా యూజ్ అవుతుంది మీకు. నంబర్ 2, ఈ యాప్ నుంచి మీ ఆధార్ నంబర్ షేర్ చేసేటప్పుడు మాస్క్ చేసి షేర్ చేసే ఆప్షన్ ఉంటుందండి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ప్రతిసారి మొత్తం ఆధార్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. సో ఇట్లాంటి యాప్స్ నుంచి మీరు షేర్ చేస్తే మీ మొత్తం ఆధార్ కార్డ్ కాదు, ఓన్లీ లాస్ట్ 4 డిజిట్స్ షేర్ అవుతాయి. ఇది బిజినెస్. 3, ఈ అప్లికేషన్ లో ఒక ఫీచర్ ఉందండి. మీకు ఎంత ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని ఉందో అంతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ కి మీ నేమ్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే కావాలంటే ఈ షేర్ ఫీచర్ లో సెలెక్టివ్ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మీరు ఓన్లీ మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేయొచ్చు. 4th, మీరు ఒక బిజినెస్ అయ్యి ఉండి వేరే వాళ్ళ ఆధార్ కార్డ్స్ మీకు కావాల్సి ఉంటే ఈ అప్లికేషన్ లో స్కాన్ ఆప్షన్ ఉంటుందండి. ఈ స్కాన్ ఆప్షన్ తోటి మీరు వేరే వాళ్ళ ఆధార్ కార్డ్ స్కాన్ చేసేయచ్చు అండ్ అది కరెక్టో కాదో కూడా చూసేయచ్చు. 5th అండ్ ది బెస్ట్ ఫీచర్, మీ ఆధార్ హిస్టరీ మొత్తం తెలుస్తుందండి. అంటే మీ ఆధార్ కార్డ్ ఎక్కడెక్కడ వాడారో దాని హిస్టరీ అంతా ఈ యాప్ చూపిస్తుంది. అండ్ ఎక్కడెక్కడైతే మీరు వాడినట్టు మీకు తెలియకుండా యూజ్ చేశారో ఆ బిజినెస్ ని మీరు ఇమీడియట్లీ రీచ్ అవుట్ చేసి కంప్లైంట్ కూడా ఫైల్ చేయొచ్చు. ఈ అప్లికేషన్ మీకు మోస్ట్ యూస్ఫుల్ అప్లికేషన్ అవుతుందండి. అండ్ ఈ అప్లికేషన్ మీకు కావాలనుకుంటే అండ్ ఆధార్ రిలేటెడ్ ఫ్రాడ్స్ గురించి ఇంకా తెలియాలనుకుంటే కామెంట్స్ లో ఆధార్ అని టైప్ చేసేయండి. ఈ యాప్ లింక్ తో పాటు ఆధార్ ఫ్రాడ్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఈ ఇంపార్టెంట్ రీల్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. అండ్ ఇలాంటి ముచ్చట్ల కోసం మర్యాద ముచ్చట్లను ఫాలో అయిపోండి.